మరి దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువే ఆజ్ఞాపించాడు. దాన్ని ద గ్రేట్ కమాండ్మెంట్ అంటారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని ప్రభు సెలవిచ్చాడు. మరి సర్వలోకం అంతటికి సువార్త వెళ్ళాలంటే ఎట్లా? మరి ఈ దినాల్లో ఆ వాగ్దానం నెరవేర్పి సోషల్ మీడియా. మరి సర్వలోకం అంతటికి కూడా ఒకే వాక్యాన్ని పంపగలిగినటువంటి ఆయుధం దేవుడు మనకి ఈ దినాల్లో అనుగ్రహించాడు. మరి దానిని వినియోగించటానికి, మరి దానిని వాడటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆలోచనను బట్టి, జ్ఞానాన్ని బట్టి దేవుడే తన ఆత్మను అనుగ్రహించి అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఈ ఛానల్ మార్చగలుగుటకు దేవుడు శక్తి గలవాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానమునిచ్చి తోడుండేవాడు, దర్శనమునిచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచువాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన మాట తప్పుటకు నరుడు కాడు అని వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ ద్వారా మరి ఈ దినాల్లో బోధలు అనేవి చాలా బ్రహ్మాండంగా వెళ్తా ఉన్నాయి. దైవ సందేశాలు వెళ్తున్నాయి. తర్వాత ఆ క్లిప్పుల ద్వారా, కార్టూన్ ద్వారా ఎవరు సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ప్రభుని లోకానికి పరిచయం చేస్తా ఉన్నారు. ఆయన శక్తిని కూడా వివరిస్తా ఉన్నారు. మరి అయితే దేవుడు నీకు ఈ దినాల్లో ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన తలంపు అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చుటకు దేవుడు శక్తి గలవాడు. ఆయన నీకు ప్రతి వనరులను కూడా, అవసరమైన సమస్తాన్ని కూడా సమకూర్చి దానికి కావలసిన జ్ఞానాన్ని, సపోర్టర్స్ని, సలహాదారులను, దీని కొరకు ఒక ప్రత్యేకమైన మరి బృందాన్ని దేవుడే నీ కొరకు ఇచ్చి దీన్ని అనేకుల కొరకు ప్రయోజనకరంగా ఈరోజు ఆరంభించబడిన ఈ ఛానల్ అనేక జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని, దేవుడే మారుస్తాడని విశ్వసిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆరంభించిన దేవుడు అనేకుల కొరకు దీన్ని విస్తరింప చేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవాన్ని కృప కొరకు వందనాలు. నీ వాగ్దానములు ఎప్పటికీ గొప్పవి. ఉన్నతమైన దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు ప్రభువా, పరిశుద్ధుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, నీ కుమారుడి జీవితంలో మొదటిగా నీ గొప్ప రక్షణను మీరు అనుగ్రహించి, మా తండ్రి నీ ఆత్మను అనుగ్రహించి, ఆత్మ వరముల చేత నింపి ఇంతవరకు ఎన్నో కార్యాలు నీ చిత్తానుసారంగా జరిగించావు. మా ప్రభా, ఈ దినాన్న మా తండ్రి కెనడాలో ఉండటానికి కారణం కేవలం నీ ప్రణాళిక ప్రభువా. 2011లోనే నీవు నీ చిత్తాన్ని బయలుపరిచి తగిన కాలమందు నెరవేర్చు దేవుడు గనుక ఈ దినాల్లో నీ కుమారుని అక్కడ ఉంచావు. ఆ ప్రకారమే ప్రతి విషయంలో కూడా నీవు నడిపిస్తూ తోడై ఉన్నావు. నీకు స్తోత్రాలు. ఈ దినముల్లో ప్రభా, మీరు సిద్ధపరిచిన ఈ ఛానల్ను మా తండ్రి నీ కుమారుడికి ద్వారా మా తండ్రి అనేకులకు ఆశీర్వాదంగా ఉండునట్లుగా చేయండి. ఈ ఛానల్ కొరకు మా తండ్రి అవసరమైన సమస్త వనరులను మీరే సమకూర్చి నీ కుమారుడిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. జయము నీవే కలుగు చేయాలి. విజయశీలుడు, నీ కృప అనుగ్రహించు ప్రభు. ఈ దినాల్లో అనేకమైన దుర్బోధలు బహుబలంగా ప్రబలుతా ఉన్నాయి. మా తండ్రి, నా నాయన, ఈ ఛానల్ నీ కొరకు, నీ పాత్రగా వాడబట్టడానికి నీ నడిపింపులో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అనేకులకు మేల్కొల్పుగాను, నా తండ్రి ఆత్మీయ ఉజ్జీవానికి కారణంగాను, మా ప్రభా, నా తండ్రి అనేకులకు రక్షణకరముగా ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. కృపతో నడిపించమని ప్రార్థిస్తూ, నా తండ్రివి నీ చిత్తాన్ని జరిగించుటకు ఈ ఛానల్ను వాడుకోమని, నీ కుమారుని వాడుకోమని, కేవలం నీ పరిచర్య నిమిత్తమై అనేకులు నీ నామమును మహిమపరచు నిమిత్తమై, అనేకుల జీవితాలు నీ కొరకు ప్రత్యేకపరచబడు నిమిత్తమై ఈ ఛానల్ను మీరు వాడుకోమని నీ ఆశీర్వాదమునకు అప్పగిస్తూ, నీ కుమారుణ్ణి, నా తండ్రి ప్రభా, నీ బిడ్డను, వారికి ఇచ్చిన 2 కుమారులను నీ నామం కొరకు వాడుకోనండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా
పాలు పంపులు పొందిన దైవజనులు నా తండ్రి శుభాలు తెలియజేసి ప్రార్థించి ఆశీర్వదించి ఉండగా నీ మహిమ వలన అద్భుతాలు చేయమని ప్రార్థిస్తూ పాలు పంపులు పొందిన దైవజనులందరిని బట్టి నీ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ మహిమలో దీవించుమని వేడుకుంటూ యేసు నామములో తండ్రి ఈ ఛానల్కి ఏ విధమైన అభ్యంతరములు ఆటంకములు మా ప్రభా సమయం అన్ని విషయాల్లో కూడా లేకుండా నీవే ఎల్లప్పుడూ అనుకూలపరిచి ఇది నిర్విరామంగా నీ నామం కొరకు పనిచేయుట కృపనిమ్మని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బాబు.